ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం 5 రోజులు ఉన్నాయి ఎన్నికలు. ఇటువంటి ఎన్నికలు పేదవాడి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అంతో ఇంతో ఆత్మగౌరవంతో తమ కాళ్ళపైన తను నిలబడి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నాయకులను, అధికారులను ప్రజల గుమ్మం దగ్గరికి పంపించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఎవరు చేయలేనటువంటి విధంగా మేమున్నామని ఒక భరోసా కల్పిస్తూ పేద ప్రజలందరినీ హక్కున చేర్చుకునేటువంటి వైనాన్ని మనమందరం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడిని ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసాని ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం పేద పిల్లల చదువులు నాణ్యమైనటువంటి చదువు చదివించడానికి, మేము సిద్ధంగా ఉన్నాం ఏ పేదవాడు కూడా తన అనారోగ్యం పాలైతే డబ్బులు అడ్డం రాకూడదు, ఎటువంటి వైద్యాన్నైనా కూడా మేము చేయించడానికి త్రూ ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. దాదాపు 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావస్తున్నాయి, పోర్టులు పూర్తిగా వస్తూ ఉన్నాయి. నిర్మాణంలో వేల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. వీటిని అన్నిటిని పూర్తి చేసి ఏ విధంగా అయితే గత కోవిడ్కి 2 సంవత్సరాలు పోగా మిగతా 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పాం. కాబట్టి ఇంత అభివృద్ధికి తోడుగా మరింత మెండుగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండామని ఒక పక్కన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాపాలనాన్ని పొందుతూ బస్సు యాత్ర ద్వారా కావచ్చు, సిద్ధం సభల ద్వారా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలకు ఆయన ఏమి చేశాడు, ఏమి చేయబోతున్నాడు, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, పేదవాడి యొక్క పరిస్థితి ఏంటి, చదువుకున్నటువంటి ఉద్యోగస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, మరొక పక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అల్లకొల్లలు సృష్టించాలా, మత సామరస్యాలు సృష్టించాలా. గతంలో వారు పడినటువంటి పన్నాగాలన్నీ ఫెయిల్యూర్ అయినాయి. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పేద ప్రజలను కావచ్చు మభ్యపెట్టాలా, వర్గాలుగా విభజించాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి పేదవాడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మన భవిష్యత్తు మారాలన్నా, మన భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు మారాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి 2024 ఎన్నికల్లో మరొకసారి 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తేనే పేదవాడి భవిష్యత్తు ఉంటుందనేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మనకు జరిగినటువంటి లబ్ధిని ఒకసారి ఆలోచించండి, మనకు జరిగినటువంటి మంచిని ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేగాని ఎక్కడో మన మధ్యలో విద్వేషాలు సృష్టించేటటువంటి వాళ్ళని నమ్మద్దండి. ఈరోజు రిజర్వేషన్లపైనే యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ. రిజర్వేషన్లనే తొలగిస్తామని చెప్పి ధైర్యంగా చెప్పేటప్పుడు పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకతాటిపైన నిలబడి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మృదు స్వభావం అయినటువంటి శంకరనారాయణ గారు నిలబడుతూ ఉన్నారు. వారు మనందరికీ మంచి కోరినటువంటి వ్యక్తి. దాదాపు ఈ రాష్ట్రంలో కూడా అత్యంతమైనటువంటి నగరంగా
సుందరంగా అనంతపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడు. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అనంతపురం నియోజకవర్గ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చేసి చూపించాడు అంటే తన యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని మనం అనంతపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని వచ్చేటటువంటి ఎన్నికల తర్వాత కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ మనం చేపించుకొని మరింత అభివృద్ధి చెంది పేదవాడి భవిష్యత్తు కోసం ఓటు వేసి అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సవినంగా కోరుకుంటాం. చెందట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అట్టడుగులో ఉన్న అగ్రకుల పేదలకు కూడా ఇండ్లు వస్తున్నాయి, చదువు వస్తున్నాయి, సామాజిక న్యాయం వస్తుంది, సామాజిక స్పృహ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు ఇది బీదవాడికి బలిసిన వాడికి ఇది నిజంగా ఒక స్కీమ్ కమిట్మెంట్ ఉన్న సోషల్ జస్టిస్ నేను ఇంప్లిమెంట్ చేస్తానన్న ఒక నాయకునికి మధ్యన బూటకాలు నాటకాలు ఈ రకంగా మచిపూచి మాదిరిగా చేసే వ్యక్తులకు మధ్యన నాకు తెలుసు. ఎందుకంటే ఎవరు ఏ క్యారెక్టర్ అనేది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తెలుసా, ఎంత అబద్ధాల కోరు అనేది. మామకు మోసం చేసినోడు, బీజేపీ వాళ్ళు వస్తే రాళ్ళు రుబినోడు, మా మోదీని అనరాని మాటలు అన్నాడు. ఈరోజు మోదీతోని నేను జతగడుతున్నాడంటే ఫస్ట్ రేపు మోదీకి ఏదైనా పరిస్థితి మోసం చేసేది చంద్రబాబు నాయుడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన నైజం తెలుసు మనకు. ఆయన మొదటి నుంచి ఎంత స్కీమ్ ఉందో అంత స్కాము, ఎంత ఇంటలెక్చువల్ ఉందో అంత క్రుయాలిటీ కూడా ఉంది ఆ మనిషిలో, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయనను రక్షించాను. డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కేసులో నేను కేసు నా దగ్గరికి వస్తే ఒక ముఖ్యమంత్రి అని నేను ఆ రోజు కాపాడినాను. అది అయినా కూడా నా తర్వాత మేనేజ్ చేసుకొని బయటపడ్డది సుప్రీంకోర్టులో ఉంది. అట్లనే నేను ఎంతోమందికి ప్రెస్కు న్యాయం చేశాను, ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేశాను, ఎవరికి ప్రలోభం లేకుండా చేశాను. కానీ ఈరోజు మనిషిలో నీతి, నిజాయితీ, హ్యుమానిటీ, మానవత్వము, సత్యం, ధర్మము అనే విషయాలు కనుమరుగైపోయినాయి. కాబట్టి ప్రజలు నా యొక్క విన్నపము బడుగు బలహీన వర్గాల వారికి నేను నా జాతికి నా వాళ్లకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు మోసపోవద్దు, మీరు దగా పడొద్దు. మీరు ఏ రకమైన ఈ యొక్క పత్రికలు మీరు 4 రోజులు ఆగి ఇప్పుడు 4 రోజులు ఈ ఈనాడు పత్రిక మీరు చదవకండి. అది చదివితే మీ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అన్ని అబద్ధాలే రాస్తారండి. అది అంటే మొత్తం మసిపూసి నిజం కూడా అబద్ధమని. ఎంత నిజం అబద్ధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంత మంచి యాక్ట్ అంటే నిజంగా నేను అది చదివితే ఇప్పుడు మనకు చూస్తే ఎండోమెంట్ యాక్ట్ ఉంటుంది, అసైన్ ల్యాండ్ యాక్ట్స్ ఉంటాయి, బంజారా యాక్ట్స్ ఉంటాయి, ఎన్నో యాక్ట్లు ఉంటాయి. అన్ని యాక్ట్లను సమన్వయపరిచి అందరి యొక్క అధికారాలని రికార్డులు తెప్పించుకొని ఎవరికైతే హక్కు ఈరోజు లేకుండా ఉన్నారో వాళ్లకు హక్కు ఇవ్వడానికి, వాళ్ళకు ఒక భద్రత ఇవ్వడానికి, వాళ్ళ ల్యాండ్ను ఉపయోగించుకునేటట్లు ఉండడానికి అందులో అంత చక్కగా మనకు మొత్తం అధికారులు ఉంటారు. అధికారులు ఇప్పుడు ఓన్లీ 17,000 గ్రామాలలో ఓన్లీ 6,000 గ్రామాల్లో సర్వే అయింది మాత్రమే. కానీ ఎవరికి దీని కింద ఇంకా ల్యాండ్ టైటిలింగ్ రెగ్యులేషన్స్ వచ్చి ఎంక్వైరీ చేసి అధికారులు నియమించి ఇవ్వలేదు. ఇవ్వకముందే గగ్గోలు, ఇవ్వకముందే ఎవడు కంప్లైంట్ చేయకముందే గగ్గోలు. దాని తర్వాత ఎవడో చిన్న వాడు నాకు ఫ్రెండ్ వాడు ఎన్నో ఏళ్ళ సంది డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ నాకే అన్యాయం అవుతుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనడం దురదృష్టకరం. అది ల్యాండ్ యాక్టింగ్ సంబంధమే లేకుండా ఏదో ఒకటి ఏంటి ఈ రకం కూడా కొంతమందితో చెప్పించుకోవడం అనేది చాలా అది అంటే వాళ్ళ అభద్రతాతనానికి, వాళ్ళ ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషానికి, వాళ్ళ కుటిల రాజకీయానికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు. మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మిగతా అని చెప్తాను. 14 ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 7 ఇచ్చారు. అంటే 50% రిజర్వేషన్స్ ఇక్కడ మీరు అదర్ దెన్ అగ్రకులాల వాళ్ళకి ఇచ్చినారు. అలానే చూసినట్లయితే ఏ రాష్ట్రమైనా 50% మొత్తము ఎంపీలల్లా, ఎమ్మెల్సీలల్లా, నామినేటెడ్ పోస్టులల్లా, కార్పొరేషన్ చైర్మన్లల్లా ఏ రాష్ట్రంలోనే మంత్రివర్గంలో అయినా కూడా 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అసలు సాధ్యం అవుతుందా ఎవరికన్నా? బట్ అయినా కూడా ఇటువంటి అసాధ్యమైన పని సాధ్యం చేసుకుంటూ వెళ్తూ దాని తర్వాత దానికి రెడ్లు కూడా కొంతమంది ప్రతి బలిసినోడు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ స్వార్థానికే వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ బీద వాళ్లకు వాడు బాగుపడుతున్నారు. బీద వాళ్ళకు చదువు, విద్య, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులు, వాళ్ళ యొక్క
రెస్పెక్ట్ రిగార్డు పెరుగుతుందని మాత్రం హ్యుమానిటీ చదువుకున్న వాళ్ళకు కనబడతలేదు, సంపన్నుల్లో కనబడతలేదు. కాబట్టి నా యొక్క బీద ప్రజలకు నా యొక్క వినతి ఏంటంటే, వీళ్ళ మాటలు, వీళ్ళ మాయలకు, వీళ్ళ పత్రికలు చూసి మీరు మోసపోకండి. లేదంటే మీరు మీ స్వాతంత్రం రాకముందు పరిస్థితి బీజేపీతో జతకట్టిన అందుకు ఆ పరిస్థితి మళ్ళీ మీకు వస్తుంది. మళ్ళీ ఇంగ్లీషు విద్యా విధానం మాపు వస్తుంది, ప్రైవేట్ విద్యాలయాలు వస్తాయి, తర్వాత టీచర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు కదా. అప్పుడు ఇవన్నీ స్కూల్స్ గవర్నమెంట్స్ పోతే మళ్ళీ మీకు ఉద్యోగాలు పోతే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళల్లో చిన్న తక్కువ ధరకు జీతం చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు మోసపోవద్దు, వీళ్ళ యొక్క పత్రికలకు వీళ్ళ యొక్క మాయమాటలు చెప్పి మీరు కూడా మోసపోవద్దని నా యొక్క విన్నపం. అవును, 50% అయితే ఇచ్చింది కానీ మైనార్టీ కలిసి 3 బీసీ 14లో 7 మైనార్టీ కలిసి. అవును, మొత్తం ఏడిచ్చినారు నన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హిందూపురం అసెంబ్లీ, పెనుగొండ అసెంబ్లీ, కళ్యాణదుర్గం అసెంబ్లీ పార్లమెంట్తో పెనుగొండ అసెంబ్లీ పార్లమెంటు 2 బీసీలు, హిందూపురం, పెనుగొండ, కళ్యాణదుర్గం బీసీలకి, మైనార్టీలకు వచ్చేసరికి కదిరి, తర్వాత ఎస్సీలు వచ్చేసి తర్వాత మడకశిర, సింగనమల్ల 50% రిజర్వేషన్. ఇది తర్వాత మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే తెలుగు భాషను తగ్గించి ఇంగ్లీష్ భాషని తగ్గించి తెలుగు భాష పెడతామని అమిత్ షా మన ధర్మవరం అన్నాడు. అవును, దాని మీద నేను చెప్పాను. అమిత్ షా ఆయన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాడా లేకపోతే ఆయన గుజరాత్లో చదివిస్తున్నాడా? తర్వాత ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మనకు అన్యాయం చేయడానికి కదా వాళ్ళు మళ్ళీ బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతోనే ఈ మాట అంటున్నారు కదా. కాబట్టి అది చాలా మనకు నష్టం చేసేటువంటి స్టేట్మెంట్ కాబట్టి దానికి జాగ్రత్తగా మన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అది.